స్మార్ట్ ఫోన్స్ వినియోగం రోజురోజుకు పెరుగుతుంది. స్మార్ట్ ఫోన్ అనేది మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. ఒక్కో కుటుంబంలో 2-4 స్మార్ట్ ఫోన్స్ వినియోగిస్తున్నారు. దీంతో పిల్లలు ఫోన్లకు బానిసలుగా మారుతున్నారు. మొబైల్ ఫోన్స్లో ఇంటర్నెట్ ఎక్కువగా వినియోగించడం, గేమింగ్, బెట్టింగ్ యాప్స్, రీల్స్ ఇలా వీటి కోసం ఎక్కువ ఉపయోగిస్తున్నారు. ఎక్కువసేపు ఫోన్స్ వినియోగించడం ద్వారా పలు రకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని మానసిక వైద్యులు అంటున్నారు. ఎక్కువసేపు మొబైల్స్ చూడడం ద్వారా కంటి చూపు తగ్గిపోతుంది. ఎక్కువసేపు సెల్ పట్టుకోవడం వల్ల కండరాల నొప్పులు, మెడ నొప్పులు వస్తాయి. శారీరక శ్రమ లేకపోవడం, ఒక చోట కూర్చొని కాలు కదపకపోవడంతో ఊబకాయం సమస్య వస్తుంది. సరైన సమయంలో భోజనం చేయకపోవడం, సకాలంలో నిద్రించకపోవడం వల్ల దాని ప్రభావం శరీరంపై చూపుతుంది. మానసిక ఒత్తిడి వల్ల పిల్లల్లో కోపం, చికాకు, ఆందోళన ఎక్కువ కలిగిస్తాయి. పిల్లలు మొబైల్ ఫోన్స్ వాడకం తగ్గించాలంటే తల్లిదండ్రుల్లో మార్పు రావాలి. యాక్చువల్గా చాలా మందికి మొబైల్ ఫోన్ యూసేజ్లో మేజర్గా మనకు కొన్ని భాగాలు ఉన్నాయి. ఒకటి ఇంటర్నెట్ ఎక్కువ వాడడం, ఇంకొకటి గేమింగ్, మొబైల్ ఫోన్స్ లో గేమ్ ఎక్కువ ఆడడం, ఇంకొకటి గ్యాంబ్లింగ్ అంటే బెట్టింగ్ యాప్, లేకుంటే ఇటువంటి క్రికెట్ గేమ్స్ లో కానీ బెట్టింగ్ యాప్స్ లో కానీ పార్టిసిపేట్ చేయడం. నాలుగోది ముఖ్యంగా పార్న్ అడిక్షన్ అంటే పార్న్ అశ్లీల చిత్రాలు కానీ లేకుంటే వేరే చిత్రాలు కానీ చూడడం. ఇవి మేజర్ గా పిల్లలు స్టార్ట్ చేయడం జరుగుతుంది. మన WHO క్రైటీరియా ప్రకారం కూడా 7% ఉన్న ఈ యొక్క ప్రాబ్లమేటిక్ యూజ్ అనేది ఇప్పుడు దాదాపు 2022కి ఇది 11% మారడం జరిగింది, అంటే పెరగడం జరిగింది. ఎర్లీ లెస్ దెన్ 18 ఇయర్స్ వాళ్ళకి ఈ ఏజ్ గ్రూప్ లో జరగడం జరిగింది. WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనకు దీని లిమిట్, స్క్రీన్ లిమిట్ కూడా మాక్సిమం లెస్ దెన్ 2 hours గా నిర్ణయించడం జరిగింది. తల్లిదండ్రులు అవగాహన పెంచుకోవాలి. మొబైల్ ఫోన్స్ వల్ల మంచి చెడు ఏంటో తెలుసుకోవాలి. ఏ టైంలో ఫోన్ వినియోగించాలి, ఏ టైంలో వినియోగించకూడదని ఒక నియమం పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహించాలి. స్మార్ట్ ఫోన్స్లో పేరెంట్ కంట్రోలింగ్ సిస్టమ్ అనే ఆప్షన్ ఉంటుంది. అందులోకి వెళ్ళి ఏది చూడవచ్చు, ఏది చూడకూడదనే సెట్టింగ్ చేసుకోవాలి. తల్లిదండ్రులు ఇలాంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా తమ పిల్లలను మొబైల్స్కు దూరంగా ఉంచవచ్చు. ముఖ్యంగా ఎక్కువ ఫోన్ యూజ్ చేయడం వల్ల పిల్లలకు, ముఖ్యంగా చిన్న పిల్లలకు కానీ పెద్ద పిల్లలకు కానీ, ఈ మధ్య వాళ్ళకి ఫోన్ ఇస్తే వాళ్ళు సైలెంట్ అవుతారు, ఫోన్ ఇస్తే వాళ్ళు తిండి తింటారు, లేకుంటే ఎక్కువ అల్లరి తక్కువ చేస్తారని పిల్లలు తద్వారా అలవాటు చేయడం స్టార్ట్ చేస్తుంది పెద్దవాళ్ళు పిల్లలకు. ఇలా అలవాటు చేసినప్పుడు ఏమైతే వాళ్ళకి ఫిజికల్ గా చాలా ఎఫెక్ట్స్ జరుగుతున్నాయి. మొదటిగా ముఖ్యమైన విషయము వాళ్ళ ఐ సైట్ అనేది, అంటే వాళ్ళ చూపు అనేది తగ్గిపోవడం జరుగుతుంది. సో తొందరగా వాళ్ళకు స్పెట్స్ రావడం జరుగుతుంది. 2 బాడీ పెయిన్స్ కానీ, నెక్ పెయిన్స్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ ఇవి ఎక్కువ అవ్వడం జరుగుతుంది. ఉబకాయ సమస్య లేకుంటే ఒబెసిటీ అనేది జరిగింది. ఇప్పుడు ఏంటంటే చాలా మంది పిల్లలకు ఎర్లీగా ఎక్కువ చోట్ల కూర్చోవడము, ఫోన్ వాడడము, ఆటలు ఆడకపోవడం వల్ల వాళ్ళకు సెడెంటరీ లైఫ్ స్టైల్ అలవాటు అవడం వల్ల తినడం ఉంటుంది, బట్ ఫిజికల్ అవుట్పుట్ లేకపోవడం వల్ల వాళ్ళకు ఒబెసిటీ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఇటువంటి పిల్లల్లో తొందరగా ఎర్లీ హైపర్ టెన్షన్ అండ్ ఎర్లీ డయాబెటీస్ అనేది వ్యాధి రావడం జరుగుతుంది. ఇది కాక మెంటల్గా ఏం ఇబ్బంది అవుతుంది. మెంటల్గా వీళ్ళని ఏమంటామంటే ఏదైనా ఒక వస్తువుకి అడిక్షన్ అయ్యడానికి ఫస్ట్ దానికి కోరిక ఉండాలి, డిజైర్ ఉండాలి. తర్వాత దాన్ని ఒక్కసారి వాడితే మంచిగా అనిపించడం, తర్వాత తద్వారా రోజుకి ఒక 5 minutes నుంచి స్టార్ట్ చేస్తే రోజులో మ్యాక్సిమం టైం ఆల్మోస్ట్ ఒక 3 to 4 hours వాడడం చేయడం. ఒకవేళ దానివల్ల చదువుని కూడా నెగ్లెక్ట్ చేయడం, స్కూల్కి పోకపోవడం, అకాడమిక్ పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోవడం, టీచర్స్ కంప్లైంట్ చేయడం హోంవర్క్ చేయట్లేదని, పేరెంట్స్ కూడా ఎప్పుడు చూసినా ఫ్రెండ్స్ తోటి తగ్గించడం మాటలు, బయట ఫిజికల్ యాక్టివిటీ చేయకపోవడం, ఇవి మేజర్గా మనకు సంకేతాలు. కొత్తగా ఏంటంటే టెక్నాలజీ లేకుండా హాబీని క్రియేట్ చేయడం, అంటే ఉదాహరణకు సైక్లింగ్ కానీ లేకుంటే స్విమ్మింగ్ కానీ, అలా ఒక స్కిల్ డెవలప్ చేసేది, డ్యాన్సింగ్ కానీ సింగింగ్ కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి ఆ హాబీని డెవలప్ చేసుకుంటే వాళ్ళకు చాలా వరకు ఒక స్కిల్ నేర్చుకున్నట్టు ఉంటుంది అండ్ వాళ్ళకు చాలా వరకు ఉపయోగపడుతుంది. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడం, ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు మీరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నారు, మీరు ఇలా తల ఊపితే కాదు, ఇలా అంటే అవును అనేది కూడా చాలా వరకు చెప్పలేకపోతుంది. కమ్యూనికేషన్ డిఫికల్టీ కూడా రావడం జరుగుతుంది. ఇది కాక మనకు చాలా వరకు పేరెంటల్ కంట్రోల్స్ అని ఉన్నాయండి. గూగుల్లో కానీ లేకుంటే ఆండ్రాయిడ్లో కానీ iOSలో కానీ మనం పేరెంటల్ కంట్రోలింగ్ సిస్టమ్ అంటూ ఉంటుంది. ఆ సిస్టమ్ ఆన్ చేసి వీ హ్యావ్ టు ఫిల్టర్, పేరెంట్స్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఫిల్టర్ చేసుకోవాలి. ఇవి చూడొచ్చు, ఇవి చూడకూడదు, ఇవి యాప్స్ని లాక్ చేయాలి అనేది ఖచ్చితంగా మనం చేయడానికి ప్రయత్నం చేయాలి.